హలో వ్యూవర్స్, ఈరోజు దొండకాయ ఉల్లికారం చేయడం ఎలాగో చూసేద్దామా. దీనికోసం దొండకాయల్ని మధ్యలోకి కట్ చేసి స్లిట్స్గా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లికారం కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఆనియన్స్, 10 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలి. ధనియాలు వేగుతున్నప్పుడు అరోమా చాలా బాగుంటుందండి. ఈ ధనియాలు ఒక 2-3 సార్లు అలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా చక్కగా ధనియాలతో పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దొండకాయల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయల్ని నూనెలో ఒకసారి అలా వేయించిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. దొండకాయల్ని నూనెలో కొంచెం అలా వేయించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. దొండకాయలు మగ్గుతూ ఉంటాయి. ఆలోపు మనం ఉల్లికారం చేసుకుందాం. ముందుగా వేయించుకున్న మిశ్రమాన్నంతా మిక్సీలో వేసి ఉప్పు, తగినంత చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత దొండకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే చేసి ఉంచుకున్నటువంటి ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసి దొండకాయలకి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీ చాలా బాగుంటుందండి. రైస్లో కానీ రోటీలో కానీ హ్యాపీగా తినేయొచ్చు. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అంతే. నూనె పైకి తేలిన తర్వాత దించేసుకోవడమే. టేస్టీగా దొండకాయ ఉల్లికారం రెడీ. మీకు కూడా రెసిపీ నచ్చింది కదా? నచ్చినట్లయితే ట్రై చేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.